సభాసదులకు నమస్కారం. మన టైగర్స్ క్లబ్ వార్షికోత్సవ సందర్భమున క్రైమ్ కేసరి శ్రీ పులిగడ్డ నరసింహ గారిని సన్మానించడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన టైగర్స్ క్లబ్ మిత్రులు భారతీయ శిక్షా స్మృతిలో మరణదండన ఉండొచ్చా ఉండకూడదా అనే సమస్య మీద నన్ను మాట్లాడమని ఈ సభ ఏర్పాటు చేశారు. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ప్రస్తుత కాలంలో ఎక్కువ చర్చలో ఉన్న సమస్య కూడా ఇదే. సభ్య సమాజంలో మరణదండన అనేది హీనమైన శిక్ష కనుక దాన్ని ఎత్తివేయాలని కొందరు భావకులు, ఆదర్శవాదులు, సంస్కరణవాదులు, హృదయవాదులు చేస్తున్న సరికొత్త వాదన. చావుకు చావన్న సిద్ధాంతమే లేకపోతే ఈ సమాజం హంతకుల సంతవుతుంది. బలవంతుడిదే రాజ్యం, చంపేవాడిదే భోజ్యం అవుతుంది. ప్రతి మనిషి చావు భయంతో నిత్యం చస్తూ బ్రతకవలసి వస్తుంది. అందుకే హత్య చేసిన నేరస్తుడిని తిరిగి హత్య చేయటం ఒక్కటే, అంటే అతనికి న్యాయబద్ధంగా మరణదండన విధించడం ఒక్కటే ఈ సమాజంలో న్యాయాన్ని పరిరక్షించగల ఏకైక మార్గం. 25 సంవత్సరాలుగా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ న్యాయవాదిగా న్యాయ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇంతవరకు దాదాపు 250 మంది నేరస్తుల్ని నిర్దాక్షిణ్యంగా ఉరికమ్మ ఎక్కించాను. ఇట్స్ రికార్డ్ ఇన్ క్రిమినల్ హిస్టరీ అని కూడా సగర్వంగా చెప్తున్నాను. Sorry for this interruption, please. Ladies and gentlemen, the great crime కేసరి శ్రీ 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 పులిగడ్డ నరసింహం గారు తాము సాధించిన ఘనకార్యాలను తమకు తామే తక్కువ అంచనా వేసుకుంటున్నారని చెప్పడానికి చింతిస్తున్నాం. వారి చేతిలో ఉరిశిక్ష విధించబడిన వారి సంఖ్య 250 అని సదరు పులిగడ్డ నరసింహం గారు సగర్వంగా చెప్పుకున్నారు. ఐఎమ్ సారీ, అసలు రికార్డు ఏమిటో వారికే తెలియదు, నాకు మాత్రమే తెలుసు. వారు ఉరిశిక్ష వేయించింది కేవలం 250 మంది మనుషులకు మాత్రమే కాదు, 250 కుటుంబాలకు, 250 వంశాలకు, 250 తరాలకు. పేరులోనే పులిని సింహాన్ని ఇముడ్చుకున్న ఈ పులిగడ్డ నరసింహం ఆ 2 జంతువుల కన్నా ఘోరమైన జంతువులు నాకన్నా మీకే బాగా తెలుసు. ఈయనకి దోషికి నిర్దోషికి తేడా తెలియదు. తన పేరు కోసం, తన డబ్బు కోసం, తన స్వార్థం కోసం ఎంతో మంది నిర్దోషులను ఉరికమ్మ ఎక్కించిన ఘనత ఈయనకే దక్కుతుంది. మిస్టర్ నరసింహం, నువ్వు చేసిన పాపాలతో పాటు నువ్వు సృష్టించిన రికార్డులు కూడా బ్రద్దలై నువ్వు సర్వనాశనం అయిపోయే రోజు దగ్గరలో పడింది. నీ వల్ల ఉరికమ్మ ఎక్కిన ఎందరో అమాయకుల కన్నీళ్లు వేడెక్కి నీ కళ్ళు తెరిపిస్తాయి, నీ కొవ్వు కరిగిస్తాయి. అప్పుడు నువ్వు కన్నీరు కార్చక తప్పదని, నీకు ఉరిపడక తప్పదని, నీ రక్తము చిందక తప్పదని ఆ రోజు త్వరలో వస్తుందని హెచ్చరిస్తున్నాను. ద డే విల్ కమ్ వెరీ సూన్. యూ డెవలప్ ఎ మ్యాన్. క్లియర్? క్లియర్. ద డే విల్ కమ్ సూన్. యూ డెవలప్ ఎ మ్యాన్. కూర్చోండి అన్న, నేను ఆఫీస్కి బయలుదేరాలి. రెడీ అయ్యి వస్తాను. నువ్వు సత్యం? సత్యం మా నాన్నగారు సార్. మా అమ్మ పేరు భారతి, నా పేరు అరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. సో గ్లాడ్. ముమ్మూర్తుల తండ్రిలాగానే ఉంది నిన్ను చూడగానే అనుకున్నాను. బాబు, ఆనాడు ఆ తుఫాన్ నాటి రాత్రి నీ కళ్ళల్లో మండిన మంటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏనాటికైనా ఆ మంటలే నిన్నంత వాడిని చేస్తాయని నేను ఊహించాను. నా ఊహలు వృధా కాలేదు. అమ్మా రాజీ, చూడమ్మా ఎవరొచ్చారో చూడు. నీకు అప్పుడప్పుడు చెబుతుంటానే అరుణ్ అన్నయ్యని. ఆయన బాబాయ్. బాబాయ్, ఏమిటి బాబాయ్, మీ కాలుకి ఏమైంది? కాలం నా మీద కక్ష తెచ్చుకుందమ్మా. నన్ను అవిటివాణ్ణి చేసింది.
ఇప్పుడు నాకన్నిటికీ ఈ బాబే ఆధారం. మీ కేసు కూడా ఈ బాబుకి అప్పగించాం. మంచి ప్లేడరు, సమర్థుడు. అవును, ఇంతకుముందు ఒకసారి చూశాను, మాట్లాడాను. చూడు బాబు, మేము పేదవాళ్ళం, నీకు ఫీజు ఎక్కువగా ఇచ్చుకోలేము. మా వారు విడుదలై రాగానే నేను, నా పిల్లలు అందరం కలిసి నీకు ఊడిగం చేసి నీ రుణం తీర్చుకుంటాం బాబు. తప్పమ్మా, మీరు నా తల్లి లాంటి వారు. అలాంటి మాటలు అనకూడదు. ఇప్పుడు మీ కేసు కూడా ఈ ఊరు నుంచి మా ఊరికి మార్చారు. అందుకని మీరు కూడా నాతో పాటు వస్తే అందరం కలిసే ఉండొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. అవునమ్మా, మీరు వారితో వెళ్ళడమే మంచిది. లాయర్ బాబు, నీ ఇల్లు చాలా పెద్దది. అమ్మా, ఇవాళ వరకు ఇది మా ఇల్లే అయినా ఈ రోజు నుంచి ఇది మీ ఇల్లు కూడా అనుకోండి అమ్మా. మా ఇల్లు ఇలా అనుకుంటుంది. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు బాబు. అమ్మా, నన్ను ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా, కానీ ఇప్పుడు కేసులతో కొంచెం బిజీగా ఉన్నాను. ఇది అవగానే తప్పకుండా తీసుకెళ్తాను. నేను ఇంటికి వెళ్ళడం చాలా అవసరం బాబు. 2 చిన్న పిల్లలు, అరుణ్, కోమల. నేను లేకుండా వాళ్ళు ఏం అవసరపడుతున్నారో ఏమిటో. తల్లి లేకపోతే చిన్నపిల్లలు బాధపడతారు కదూ. చిన్నపిల్లలే కాదమ్మా, తల్లి లేకపోతే పెద్దవాళ్ళు కూడా తల్లడిల్లిపోతారు. అమ్మా, పిల్లల గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. వాళ్ళను ఊటీలో చదివించడానికి అబ్బాయి అన్ని ఏర్పాట్లు చేశాడు. అవునమ్మా, అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా సంతోషం బాబు. అన్నట్టు ఈ డబ్బు నా పిల్లల కోసం డాక్టర్ గారి దగ్గర నేను దాచిపెట్టుకున్నది. ఎలాగైనా ఇది వాళ్ళకి చేరేటట్టు చూడు బాబు. అలాగేనమ్మా. అదేంటి బాబు, కళ్ళలో నీళ్ళేమిటి? ఏమీ లేదమ్మా, నీలాంటి తల్లిని పొందగలిగిన ఆ బిడ్డలంత దృష్టంతో తలుచుకోవడానికి ఆనందంగా ఉందమ్మా. పదండమ్మా, రెస్ట్ తీసుకోండి. చూసారా ధర్మారావు గారు, మా తల్లి మమ్మల్ని గురించి పడుతున్న ఆవేదన. ఆమె రుణం ఎన్ని జన్మలో తీర్చుకోగలవు? బాధపడకు బాబు. శూన్యంలో స్వర్గాన్ని సృష్టించుకోగలిగిన నీకు మీ అమ్మను బాగు చేసుకోవడం కష్టమేమి కాదు. ఆనాడు సభలో అరుణ్ మిమ్మల్ని అవమానించడం వల్ల ఆంధ్రపట్టణంలో అనుకోని మార్పులు జరిగిపోయాయి. మనల్ని ఎవరూ లెక్క చేయడం లేదు. లేడీ డాక్టర్ కేసు గెలిచేయడం లేదు. క్లయింట్స్ అంతా వాళ్లే కలవరించడం మొదలెట్టారు. మన ఆఫీస్ ఏమో డల్ అయిపోతుంది, వారి ఆఫీస్ ఏమో ఫుల్ అయిపోతుంది. అవును అంకుల్, మీరు ఇంకొకసారి విజృంభించకపోతే మన పరువు పూర్తిగా పోతుంది. పరువు పోతుంది కదా అని పరిగెత్తికెళ్లి పాలు తాగటం ఈ నరసింహం ఎప్పుడు చెయ్యని పని. అరుణ్కి వ్యతిరేకంగా మనకి ఏదైనా కేసు రానివ్వండి, వాణ్ణి ఈ ఊరు నుండే తరమైపోతే నా పేరు నరసింహే కాదు. అయితే మీకు ఒక కేసు వచ్చింది. టౌన్ చివరన రాజాజీ లేబర్ కాలనీలో ఉన్న స్థలాన్ని నేను ప్రభుత్వం నుండి ఎప్పుడో కొనేశాను. కానీ ఆ స్థలంలో కాపురం చేస్తున్న గుడిసెల వాళ్లను ఖాళీ చేయమంటే చేయడం లేదు. వాళ్లను ఖాళీ చేయించే బాధ్యత మీది. ఆ గుడిసెల్ని ఖాళీ చేస్తే అరుణ్కి వచ్చే నష్టం ఏమిటి? ఆ గుడిసెల వాళ్లను కాపాడుతున్నది లాయర్ అరుణే. పైగా పైసా ఫీజు తీసుకోకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు మహానుభావుడు. మిత్రులారా, ఈ స్థలాన్ని భుజంగరావు గారు గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్నారని, మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని ఇదివరకే మీ అందరికీ తాకీదులు వచ్చాయని మీకు తెలుసు. అయినా ఇంతవరకు మీరు ఖాళీ చేయలేదు. ఇప్పుడు ఖాళీ చేయవలసిందిగా కోర్టు వారి నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చాం. ఈ చట్టాలు, శాసనాలు ప్రజలందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని సృష్టించబడినవే కానీ కేవలం కలవాల స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని కల్పించబడినవి మాత్రం కావు. గుడిసెల్లోని కష్టజీవులను కదల్చడం, కందరిగా తొట్టిని కదల్చడమేని కూతులతో వాళ్ళకి మిగిలిన ఈ కాపురాలను కూడా కాజేస్తే వాళ్ళు రగిలి చెగలు జిమ్మి మిమ్మల్ని, మీ అంతస్తుల్ని, ఆస్తుల్ని కాల్చి బూడి చేస్తారన్న సంగతి మర్చిపోకండి. మిత్రులారా, మీ లాయర్కి ఏమాత్రం బుర్ర ఉన్నా, మీ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నాకంటే ముందే కోర్టులో స్టే తెచ్చుకుని ఉండేవాడు. కానీ ఇప్పుడేమీ చేయలేడు. కోర్టుకు 3 రోజులు సెలవు. ఆ 3 రోజుల్లోనూ మీ పాకలు పీకి బయట పారవేయడం ఖాయం. అసమర్థుడైన లాయర్ని పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే. మిస్టర్ అరుణ్ కుమార్, ఒకప్పుడు నువ్వే అన్నావు, గుర్తుందా? గెలుస్తామనే ధీమాతో ఆటగాడు ఆదమర్చి ఉంటే ఎదుటివాడి చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమేనని. ఇప్పుడు అదే జరిగింది. కొండను ఢీకొన్నంత మాత్రాన గొర్రె కొండ కాదు, కొండ కొండే, గొర్రె గొర్రె. మై డియర్ సార్,
మీ పోలీసులకి, మీ తుపాకులకి, మీ తోటాలకి అన్నిటికీ ఒకే ఒక సమాధానం, యాటం బాంబ్. మీ ఆర్డర్కి పై ఆర్డర్, హైకోర్టు స్టే ఆర్డర్. ఈ ఆర్డర్ ఏమిటండి? మరి మన ఆర్డర్ సంగతి ఏంటి? అవి కోర్టు వ్యవహారాలు, మీకు అర్థం కావు, తర్వాత చెప్తాను. ముందు కార్లకండి. ఎక్కండి. హాయ్ లంగడా. ఓ సారీ. చెప్పిట్. అమ్మా, అన్నయ్య వచ్చాడా? బాబు, ఇప్పటికే నువ్వు నాకు చాలా చేశావు.